సూర్య భగవానుడికి సప్త అశ్వాలు ఉన్నాయి అంటారు. ప్రతి అశ్వం ఒక్కొక్క డిఫరెంట్ లైట్ ని ఇస్తుంది అని చెప్తారు. సూర్య భగవానుడి 7 అశ్వాల గురించి ఇంకా దాని ఇంపార్టెన్స్ గురించి మనం చూద్దాం. మొదటి అశ్వం పేరు గాయత్రి, లైఫ్ ని పెంపొందించేది. ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్న ఒక బేసిక్ రిథమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. బృహతి అనేది రెండో అశ్వం పేరు. ఇది కాస్మోస్ యొక్క కంటిన్యూస్ గ్రోత్ మరియు ఎవల్యూషన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. మూడో అశ్వం పేరు ఉష్నిక్. ఉష్నిక్ అంటే మనకు కనిపించింది. ఫిజిక్స్ లో గ్రావిటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లాంటి అదృశ్య శక్తులతో మనం దీన్ని పోల్చుకోవచ్చు. ఇక నాలుగో అశ్వానికి వస్తే జగతి. ప్రకృతిలో ఉన్న వేరియస్ రిథమ్స్ ని ప్రతిధ్వనిస్తుంది ఈ జగతి. ఐదో అశ్వం పేరు త్రిష్తుంబ్. దీన్ని మనం ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటే ఇది జీవం కోసం అవసరమైన కెమికల్ హార్మోనీని ఎలా పెంపొందించాలో అది పెంపొందించే అశ్వం కింద. ఆరో అశ్వం పేరు అనుస్తంబ్. ఆపోజిట్ ఫోర్సెస్ యొక్క బ్యాలెన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఏడో అశ్వం పేరు పంక్తి. విశ్వంలో క్రమం మరియు వ్యవస్థని సిగ్నిఫై చేస్తుంది.